హలో గైస్, వెల్కమ్ టు స్కిల్ జాబ్. ఈరోజు మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి ఈఎన్టీఎన్టీ రిమోట్ టీమ్ మేడ్ ఈజీ అన్న కంపెనీ అది. వాళ్ళు ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయితే హైర్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ పాస్డ్ అవుట్ అట్ ద ఇయర్ ఆఫ్ 2025. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. రిమోట్ వర్క్ అనమాట. వాళ్ళు పే చేసేది పర్ మంత్ $670 విత్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ ఆల్. అండ్ $6,670 అంటే ఇయర్లీ వచ్చేసి 6.5 lakhs వస్తున్నాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళ కమిట్మెంట్స్ వచ్చేసి ఫుల్ రిమోట్ వర్క్ ఎన్వైర్న్మెంట్, కాంపిటేటివ్ కాంపన్సేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ రికగ్నైజేషన్, జనరస్ అండ్ లెవెల్ అలవెన్స్, డైరెక్ట్ యాక్సెస్ అండ్ కొలాబరేషన్స్, గ్రో విత్ అస్. సో చాలా బాగుంది అనమాట వాళ్ళ అదే కమిట్మెంట్స్ కూడా. ఎన్వైర్న్మెంట్ మళ్ళీ వాళ్ళతో గ్రో అవడానికి ఛాన్సెస్, మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు లైక్ బెస్ట్ జరిగేలాగా డైరెక్ట్ యాక్సెస్ కొలాబరేషన్స్ అన్ని మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ కాంపెన్సేషన్స్ వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే $300 పర్ మంత్ ఫర్ 6 months. ఫుల్ టైం వచ్చేసి స్టార్టింగ్ సాలరీ $670, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. 667,320 రూపీస్ పర్ ఇయర్. సిటీసీలో చూసుకుంటే 7.41 lakhs వస్తుంది పర్ ఇయర్. సో రెస్పాన్సిబిలిటీస్ ఏమో అప్లికేషన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ ఉండాలి. అండ్ షిఫ్ట్ లెర్నింగ్ అండ్ ఇంటిగ్రేషన్ న్యూ ఇంజనీరింగ్ మెథడ్స్ ఉండాలి. సో డెమోన్స్ట్రేట్ స్కిల్స్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ కాంప్లేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇన్ కాంపిటేటివ్ టీమ్ ఎన్వైర్న్మెంట్. అంటే టీమ్ ఎన్వైర్న్మెంట్ బాగా అర్థం చేసుకుని మీ స్కిల్స్ని టైం మేనేజ్ చేసుకుంటూ కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్స్ అన్నట్లని. అండ్ కరెంట్లీ పర్సూయింగ్ ఏ బ్యాచులర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఐటీ టెక్నికల్ డిసిప్లైన్ అని చెప్పి. Professional at any one of the programming language which comes like Java, Python, C++, and JavaScript, and willing to learn new language as needed. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఎబిలిటీ టు డెమోన్స్ట్రేట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్ ఇంక్లూడింగ్ డేటా సైన్స్ అండ్ ఆల్గరిథమ్. కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అండ్ డిఎస్ఏ కూడా వచ్చి ఉండాలి. స్ట్రాంగ్లీ అనలిటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ ఎబిలిటీ టు థింక్ క్రిటికల్ అండ్ క్రియేటివిటీగా ఉండాలి. మీరు చేస్తున్న ప్రాజెక్ట్ అండ్ ప్రాబ్లమ్ అన్నది ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలియాలి. అండ్ రిలయబుల్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ రిమోట్ వర్క్. ఇది రిమోట్ వర్క్ ఇది. సో ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్కి ఏమో HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్ అన్న, యాంగులర్స్ అన్న, వ్యూ జేఎస్ అన్న కావాలి. అండ్ బ్యాక్ ఎండ్కి ఏమో యాజ్ ఆఫ్ మనం ముందు చూసినట్టు జావా అన్న, పైథాన్ అన్న, C++ ఆ జావా స్క్రిప్ట్ అన్న వచ్చి ఉండాలి. .NET విల్ బి ఇంక్లూడ్స్ ఏ ప్లస్ టు దెమ్. And knowledge of .NET Core and MS SQL is nice to have. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే బాగా వచ్చి ఉండాలి. రిక్రూటింగ్ ప్రాసెస్ ఏమో అప్లికేషన్ అండ్ CV. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అవుతే ఆన్లైన్ అసైన్మెంట్ అన్నది వస్తుంది, దాని తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ అన్నది వస్తుంది ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అవుతే. సో లెట్స్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ దిస్. అప్లై అని నొక్కిన వెంటనే మిమ్మల్ని ఈ పేజ్లోకి తీసుకొస్తుంది. ఈ పేజ్లోకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. దెన్ టేక్ తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి, యాజ్ వెల్ యాజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, యాజ్ వెల్ యాజ్ లొకేషన్ వేర్ యూ ఆర్ స్టేయింగ్ అండ్ ఆల్. అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇవ్వండి. పైన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినాక కిందకి ఇక్కడ వచ్చేయండి. యాజ్ మీరు ఎన్న ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయి ఉన్నారో వర్క్ ప్రోగ్రామ్లో అని చెప్పి. అంటే మీరు ఒకవేళ ఎందులో లేకపోతే ఈ 6 months యాజ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ ఇలా ఇంక్లూడ్ చేసుకుని మీరు ఇంటర్న్షిప్ కింద తీసుకుంటే వాళ్ళని ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కన్సిడర్ చేయడానికి. సో ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ ఇవ్వండి. స్టేట్ ఏ కాలేజ్లో చదివారు, అండర్ గ్రాడ్యుయేషన్ అన్నది, యూనివర్సిటీ, ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ ఇయర్లో ఎక్స్పెక్టెడ్ అవుట్ అవుతున్నారు, అదే పాస్డ్ అవుట్ అవుతున్నారు అని. తర్వాత ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఎన్నో ఉందా, లైక్ నో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, కరెంట్లీ పర్సూయింగ్ ఇంటర్న్షిప్, కంప్లీటెడ్ ఇంటర్న్షిప్. ఒకవేళ ఇంటర్న్షిప్ ఏం లేకపోతే నో అని పెట్టండి, ఒకవేళ ఉంటే కరెంట్ అని పెట్టండి, ఆర్ కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ అని పెట్టండి. సో ఇక్కడ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అన్నవి ప్రొవైడ్ చేయండి వాళ్ళకి. ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసినాక అప్లై నొక్కండి. ఒకవేళ ఇంటర్న్షిప్ ఉంటే ఇక్కడ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయినా లేకపోతే పర్సూయింగ్లో ఉంటే ఇక్కడ ఇది ఎనేబుల్ అవుద్ది. అప్పుడు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. అలా ఫిల్ చేసినాక అప్లై నొక్కండి. అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని అడుగుద్ది. కంటిన్యూ టు సబ్మిట్. అంటే ఇక్కడ వస్తుంది యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ విత్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.